హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నోట్లో వేసుకుంటే ఇట్టే వెంటనే కరిగిపోయే బెల్లం కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మంది ఇంట్లో ఏవైనా పూజలు చేసుకున్నప్పుడు లేదా ఏవైనా స్పెషల్ అకేషన్స్ జరిగినప్పుడు కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా. సో అలా మిగిలిపోయిన కొబ్బరిని రొటీన్గా కొబ్బరి చట్నీ, కొబ్బరి అన్నం, కొబ్బరి కారం ఇలా కాకుండా ఈసారి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా డిఫరెంట్గా కొబ్బరి ఉండలను చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ బెల్లం కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి వెనకాల ఉండేటువంటి ఈ బ్రౌన్ పార్ట్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ఉండల కోసం లేత కొబ్బరిని తీసుకోండి, అప్పుడే ఈ కొబ్బరి ఉండలు అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి పలుకులన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కూడా కొబ్బరి పలుకులు లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి కూరను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నాకు ఇక్కడ వచ్చేసి ఈ కొబ్బరి తురుము అనేది 2 కప్స్ అయిందనమాట. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1.5 దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1.5 దాకా బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో బెల్లం అనేది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఎలాంటి పాకం అనేది అవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలన్నమాట. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లపాకాన్ని స్ట్రైన్ చేసుకుందాం. ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల బెల్లపాకంలో ఏవైనా వేస్ట్ పార్టికల్స్ అలా ఏమైనా ఉంటే పోతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. సో నేను ముందే చెప్పాను కదండి, నేను యాడ్ చేసుకున్నటువంటి కొబ్బరికి 2 కప్స్ దాకా కొబ్బరి తురుము అయితే వచ్చింది. సో 2 కప్స్ దాకా కొబ్బరి తురుమును అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కొబ్బరి తురుమును మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా స్ట్రైన్ చేసుకున్నటువంటి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి అంతటికి బెల్లపాకం అనేది పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి అంతా బెల్లపాకంలోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకంలోకి కొబ్బరి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇది ఉండలాగా చేస్తే రౌండ్ బాల్ లాగా అవ్వాలన్నమాట. సో చూసారు కదా, ఇలా రౌండ్ బాల్ లాగా రావాలి. సో అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజుల్లో ఉండల్లాగా చుట్టేసుకోవడమే. సో చూసారు కదా, బెల్లం కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా. ఈసారి ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినప్పుడు కొబ్బరి చట్నీ, కొబ్బరి కారం, కొబ్బరి అన్నం ఇలా కాకుండా బెల్లం కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకుంటూ ఉంటే స్పూన్తో ఇలా తీసేసుకుంటూ ఆయిల్ని కానీ లేకపోతే నేతిని కానీ అప్లై చేసుకుంటూ ఉండలు చుట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెల్లం కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2-3 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బెల్లం కొబ్బరి ఉండల్ని తప్పకుండా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.